ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఇండోసోల్ పై జగన్ సర్కారు రెట్టింపు ప్రేమ. 25,000 కోట్ల కంపెనీకి 50,000 కోట్ల ప్రోత్సాహకాలు. పారిశ్రామిక వర్గాల అనుమానాలు. మరో 3 కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి పిటిషన్. గత షరతుల్నే ఉల్లంఘించారన్న పీపీ. నేడు కొనసాగనున్న విచారణ. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏదే అధికారం అన్న అమిత్ షా. తెలుగుదేశం జనసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా. 17 ఎంపీ స్థానాలు గెలుస్తామని విశ్వాసం. తెలంగాణలో కాసేపట్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్. 12 జిల్లాల్లోని 605 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్. బరిలో 52 మంది అభ్యర్థులు. తెలంగాణను అతలాకుతలం చేసిన ఈదురుగాలులు. 13కు పెరిగిన మృతుల సంఖ్య. విరిగిపడిన చెట్లు, కూలిన విద్యుత్ స్తంభాలు. అమెరికాలో శక్తివంతమైన టోర్నడోల బీభత్సం. భీకర గాలులకు తిరగబడ్డ వాహనాలు. 15 మంది మృతి. గాజాపై మరోసారి భీకర దాడులు చేసిన ఇజ్రాయెల్. రఫాలోని నివాస గుడారాలపై బాంబుల వర్షం. 35 మంది పాలస్తీనియన్ల మృతి. ఐపీఎల్ కప్పును మూడోసారి ముద్దాడిన కోల్కతా. తుది సమరంలో బోల్తా పడ్డ హైదరాబాద్. ఎమర్జింగ్ ప్లేయర్ గా తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి. పావలా కోడికి ముప్పావలా మసాలా అనే సామెత షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ ఇండోసోల్ సోలార్ కార్పొరేషన్ కు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాల విషయంలో అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఆ సంస్థ పెట్టే పెట్టుబడికి రెట్టింపు ప్రయోజనాల్ని కల్పించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. భవిష్యత్తులోనూ ఏవైనా రాయితీలు అవసరమైతే ఇస్తామని భరోసా కల్పించింది. గతంలో ఏ పరిశ్రమకు ఇవ్వని విధంగా ఇండోసోల్ పై ప్రోత్సాహకాల్ని కురిపించడంపై పారిశ్రామిక వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. నెల్లూరు జిల్లా రామాయపట్నం దగ్గర 25,000 కోట్ల పెట్టుబడితో వెర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్యానెళ్ల తయారీ పరిశ్రమను ఇండోసోల్ సంస్థ ఏర్పాటు చేస్తోంది. దీనికి భారీ మొత్తంలో ప్రోత్సాహకాల్ని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. విద్యుత్, రిజిస్ట్రేషన్ ఫీజులు, గనుల లీజులు, చిన్ననీటి చెరువులు ఇలా అవకాశం ఉన్నంత మేర ఇండోసోల్ కు కట్టబెట్టింది. భౌతిక, ఆర్థిక ప్రోత్సాహకాలు 50,000 కోట్ల వరకు ఉంటాయని పారిశ్రామిక వర్గాల అంచనా. ఇదే సంస్థ పిఎల్ఐ పథకం కింద విక్రయించిన ప్యానెళ్ల ఆధారంగా కేంద్రం నుంచి రాయితీలు పొందనుంది. ఇండోసోల్ సంస్థ డీపీఆర్ ఇవ్వడమే ఆలస్యం అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరించింది. పరిశ్రమ ఏర్పాటుకు గతంలో అనుమతించిన 5,148 ఎకరాల కేటాయింపుతో పాటు అదనంగా 3,200 ఎకరాల సేకరణకు ప్రభుత్వం అంగీకరించింది. ఆ భూముల్ని కాస్ట్ బేసిస్ విధానంలో సేకరించి అప్పగించాలని ఏపీఐఏసీని ఆదేశించింది. లీజు ప్రాతిపదికన భూముల్ని కేటాయించే విధానాన్ని సవరించి అవుట్ రైట్ సేల్స్ విధానంలో నేరుగా రిజిస్ట్రేషన్ చెయ్యాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటి వరకు 2,959.61 ఎకరాల సేకరణకు రెవెన్యూ అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో 407 ఎకరాలకు సంబంధించి లబ్ధిదారులకు పరిహారాన్ని చెల్లించి ఆ భూముల్ని ఏపీ మ్యారిటైమ్ బోర్డుకు రెవెన్యూ శాఖ అప్పగించింది. పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదించిన 8,348 ఎకరాల్లో 4.87% భూముల్నే రెవెన్యూ అధికారులు సేకరించారు. భూసేకరణ పూర్తయ్యాక ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు వచ్చాకే పరిశ్రమ నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. ఇండోసోల్ మాత్రం భూసేకరణ కొలిక్కి రాకుండానే 35 ఎకరాల్లో ఒక షెడ్డు ఏర్పాటు చేసి 500 గిగావాట్ల ప్యానెళ్ల తయారీ సామర్థ్యం ఉన్న యూనిట్ను ఉత్పత్తిలోకి తెచ్చినట్లు ప్రకటించింది. ఇంత హడావిడిగా ఉత్పత్తిని ప్రారంభించాల్సిన అవసరమేంటి? ఎన్నికల తర్వాతి పరిణామాల దృష్ట్యా ఇలా చేస్తోందా అనే అనుమానాలు పారిశ్రామిక వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఒక పరిశ్రమ ఏర్పాటుకు ముందే ప్రోత్సాహకాలపై ప్రభుత్వం స్పష్టత ఇస్తుంది. అందుకు అంగీకరించాక ఒప్పందం కుదురుతుంది. ఇండోసోల్ కు మాత్రం భవిష్యత్తులో ఇంకా ఎలాంటి ప్రోత్సాహకాలు అవసరమైనా ఇస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ సంస్థకు విద్యుత్ లైన్ల ఏర్పాటు, మైనింగ్ సంబంధిత మినహాయింపులు, ప్రాజెక్టు ఏర్పాటుకు మద్దతు, ఫిజికల్ ఇన్సెంటివ్స్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఇండోసోల్ కు రాబోయే 15 ఏళ్ల పాటు రాయితీపై విద్యుదిచ్చేలా నిర్ణయించింది. ఉత్పత్తిలోకొచ్చిన మొదటి 7 ఏళ్ల పాటు యూనిట్ 4 చొప్పున, తరువాత 8 ఏళ్లు 4.5 రూపాయల చొప్పున వినియోగించిన విద్యుత్కు బిల్లు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుతం పరిశ్రమల నుంచి వసూలు చేసే టారిఫ్ ప్రకారం యూనిట్ కు సగటున 12 రూపాయల చొప్పున లెక్కిస్తే ఇండోసోల్ సంస్థ వినియోగించబోయే విద్యుత్కు సుమారు 47,809 కోట్ల రాయితీని భరించాల్సి వస్తోంది. ఇండోసోల్ కు విద్యుత్ సరఫరా చేసేందుకు 220 కేవీ సబ్స్టేషన్ ఏర్పాటుకు 70 కోట్లు, 30 కిలోమీటర్ల లైన్ల ఏర్పాటుకు 30 కోట్ల భారాన్ని ఇండోసోల్ పై వేయకుండా ట్రాన్స్కో భరించాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. డిస్కం నుంచి విద్యుత్ సరఫరా పొందడానికి డెవలప్మెంట్ ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్లు, ఇతర పర్యవేక్షక ఛార్జీలకు మినహాయింపించింది. పరిశ్రమల కోసం సేకరించిన భూములకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ట్రాన్స్ఫర్ డ్యూటీని మినహాయించడం వల్ల 90 కోట్లు స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ 4.5 కోట్ల మేర సంస్థకు లబ్ధి చేకూరుతుంది. పరిశ్రమ కోసం సేకరించే భూముల విలువ రిజిస్ట్రేషన్ శాఖ నిబంధన ప్రకారం సుమారు 1,200 కోట్లవుతుందని అంచనా. దీనిపై చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ 7.5% ప్రభుత్వం మినహాయించింది. ఆ భూముల్ని ఎస్పీవీలు, అనుబంధ యూనిట్లకు భూముల్ని బదిలీ చేసే సమయంలో చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల్ని మినహాయించడంతో మరో 100 కోట్ల రూపాయల లబ్ధి చేకూరుతుందని అంచనా. కేటాయించిన భూములకు ల్యాండ్ కన్వర్షన్ ఛార్జీలు, బిడ్డింగ్ పర్మిషన్, ప్రాసెసింగ్ ఛార్జీలు, సైట్ జోనింగ్ ఛార్జీలు, ప్రాపర్టీ, మున్సిపల్, పంచాయతీ పన్నులు, అభివృద్ధి ఛార్జీలకు మినహాయింపు ఇవ్వడం ద్వారా సంస్థ ఆర్థికంగా మరో 100 కోట్లు ప్రయోజనం పొందుతుంది. భవనాల నిర్మాణానికి అవసరమైన గ్రావెల్, మట్టి, ఇసుక, రోడ్ మెటల్, రఫ్ స్టోన్, బౌల్డర్స్, ఇతర చిన్న ఖనిజాలకు రాయల్టీ, సీనరేజీ రుసుము మినహాయింపు వల్ల కనీసం 50 కోట్ల లబ్ధి కలగనుంది. ఆ సంస్థకు మొత్తం ఆర్థిక ప్రోత్సాహకాలు 48,254 కోట్లు ఉంటుందని అంచనా. ఇండోసోల్ కు అవసరమైన క్వార్జ్ గనుల్ని కట్టబెట్టడానికి వీలుగా ప్రభుత్వం అనుమతులిచ్చింది. మైనింగ్ లీజు, తవ్వకాలకు సంబంధించి ప్రీమియం అమౌంట్, సీనరేజీ ఫీజు, జిల్లా ఖనిజ నిధి, కన్సిడరేషన్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్, స్టాంపు డ్యూటీ మినహాయింపు ఇవ్వాలని గనుల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 18 లీజుల కోసం ఆ సంస్థ దరఖాస్తు చేసింది. వాటిలో 10 అటవీ భూములు కాగా మిగిలిన 8 లీజులు ప్రభుత్వ భూములే. ప్రకాశం జిల్లాలో 157.75 ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 119.1 ఎకరాల్లో కలిపి 6 లీజుల కేటాయింపునకు గనుల శాఖ ఎన్ఓసీ ఇచ్చింది. 10 ఏళ్ల పాటు తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ శాఖ ఇచ్చే రాయల్టీ, ఇతర ఫీజుల మినహాయింపుల ద్వారా పొందే లబ్ధి అదనం. కనిగిరి జలాశయం, సంగం బ్యారేజీ, సోమశిల నుంచి 115 MLD నీటిని పరిశ్రమ కోసం అందించారని పేర్కొంటూనే దీనికి సమీపంలో ఉన్న రావూరు చెరువు, చేవూరు మినీ ట్యాంకు, చెన్నాయిపాలెం చెరువుల్లో నీటిని నిల్వ చేసుకోవడానికి, ప్రాజెక్టు నీటి నిల్వ అవసరాలు తీర్చడానికి కేటాయించే అవకాశాలను పరిశీలించాలని జలవనరుల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. 100 ఎకరాల విస్తీర్ణమున్న 3 చెరువుల్ని ఇండోసోల్ నీటి అవసరాలకు కేటాయించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈవీఎం ధ్వంసం కేసులో పోలీసులు అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చిన ఏపీ హైకోర్టు ఆ సమయంలో విధించిన షరతులను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉల్లంఘించారని పీపీ కోర్టుకు నివేదించారు. ఫలితంగా ఆయన కదలికలపై పోలీసులు నిఘా ఉంచలేకపోయారని చెప్పారు. అందువల్ల మరో 3 కేసుల్లో ముందస్తు బెయిల్ పొందేందుకు పిటిషనర్ అనర్హుడని పీపీ స్పష్టం చేశారు. అయితే వాదనలకు సమయం సరిపోకపోవడంతో హైకోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది. మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పాల్వాయి గేటు పోలింగ్ బూత్ లో ఈవీఎంను పగలగొడుతూ అడ్డంగా దొరికిపోయిన కేసులో అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ పొందిన మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తనపై నమోదు చేసిన మరో 3 కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్లో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తుండగా అడ్డుకోబోయిన తెలుగుదేశం ఏజెంటు నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ వ్యవహారంపై రెంటచింతల పోలీసులు పిన్నెల్లితో పాటు మరో 15 మందిపై ఐపీసీ 307 హత్యాయత్నంతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలింగ్ తరువాతి రోజు ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించారు. అడ్డుకుపోయిన సీఐ టీపీ నారాయణస్వామిపై దాడి చేసి గాయపరిచారు. సీఐ ఫిర్యాదు మేరకు పిన్నెల్లి, ఆయన తమ్ముడు, అనుచరులపై 307 తదితర సెక్షన్ల కింద కారంపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. పాల్వాయి గేటు పోలింగ్ బూత్ లో ఈవీఎంను బద్దలు కొట్టి బయటకొస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లిని చెరుకూరి నాగశిరోమణి అనే మహిళ ప్రశ్నించగా ఆమెను తీవ్రంగా దుర్భాషలాడారు. ఆ మహిళ ఫిర్యాదు మేరకు రెంటచింతల పోలీసులు ఐపీసీ సెక్షన్ 506, 509, ఆర్పీ చట్టం సెక్షన్ 131 కింద కేసు నమోదు చేశారు. 3 కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. ఆదివారం జరిగిన అత్యవసర విచారణలో పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. అరెస్టు చేయాలన్న ఉద్దేశంతో పిటిషనర్ పై బహుళ ఎఫ్ఐఆర్లు నమోదు చేశారన్నారు. ఈవీఎంను పగలగొట్టిన కేసులో జూన్ 6 వరకు అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని నెరవేరకుండా పోలీసులు చూస్తున్నారని చెప్పారు.
పోలీసుల తరపున పిపి నాగిరెడ్డి వాదనలు వినిపించారు. హైకోర్టు విధించిన షరతుల్ని పిన్నెల్లి ఉల్లంఘించారని, దీంతో పోలీసులు ఆయన కదలికలపై నిఘా ఉంచలేకపోయారని తెలిపారు. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ న్యాయస్థానమిచ్చిన ఉత్తర్వుల ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని, పల్నాడు ఎస్పీ నుంచి తనకు సూచనలు అందాయని పేర్కొన్నారు. పిన్నెల్లి తీవ్ర నేరాలకు పాల్పడ్డారని, మధ్యంతర బెయిలు మంజూరు చెయ్యొద్దని వాదించారు. ఓట్ల లెక్కింపు రోజున అల్లర్లు సృష్టించేందుకు అవకాశం ఉందని, కౌంటర్ వేసేందుకు సమయం కావాలని కోర్టును అభ్యర్థించారు. సిఐ నారాయణస్వామి తరపు న్యాయవాది అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ హత్యాయత్నం లాంటి తీవ్ర నేరాలకు సంబంధించిన కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఓ కేసులో సుప్రీంకోర్టు తప్పుబట్టిందని గుర్తు చేశారు. బెయిలు మంజూరు సమయంలో పిన్నెల్లి పూర్వ నేర చరిత్రను పరిగణలోకి తీసుకోవాలన్నారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సైతం పిన్నెల్లి ఇదే తరహా నేరాలకు పాల్పడ్డారని కోర్టు దృష్టికి తెచ్చారు. ముందస్తు బెయిలు పొందేందుకు పిటిషనర్ అనర్హుడని చెప్పారు. వాదనల కొనసాగింపునకు విచారణను కోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది. సిఐ నారాయణస్వామిపై పిన్నెల్లి, ఆయన అనుచరులు దాడి చేసి గాయపర్చిన కేసు వివరాల్ని పరిశీలించాలని ఈ సందర్భంగా పీపీకి న్యాయమూర్తి సూచించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఆదివారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ రోజు మరుసటి రోజు ఘర్షణలో పాల్గొన్న 11 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాడిపత్రిలో పరస్పర రాళ్ల దాడులకు పాల్పడిన ఇరు పార్టీలకు చెందిన 11 మందిని అరెస్టు చేసి ఉరవకొండ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ను విధించడంతో నిందితులను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. రాళ్ల దాడిలో పాల్గొన్న 150 మంది ఇరు పార్టీ నేతలపై రౌడీ షీటు తెరిచినట్లు తాడిపత్రి డీఎస్పీ జనార్దన్ తెలిపారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నిక కాసేపట్లో మొదలు కానుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 12 జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరగనున్న ఈ ఓటింగ్ కోసం 605 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఓటు వేసేందుకు ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు సహకరించాలని సీఈఓ వికాస్ రాజ్ కోరారు. కాగా జూన్ 5న ఈ ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. శాసనసభ ఎన్నికల్లో జనగామ నుంచి పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగిన కొన్ని రోజులకే జరుగుతుండటంతో ప్రజలందరి దృష్టి ఈ ఎన్నికపైనే ఉండనుంది. ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు ప్రచారంలో ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహ ప్రతివ్యూహాల్ని ప్రదర్శించాయి. రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న 3 పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న, భారాస అభ్యర్థి రాకేష్ రెడ్డి, భాజపా నేత ప్రేమేందర్ ఎన్నికల బరిలో నిలవగా వీరితో పాటు మరో 49 మంది పోటీలో నిలిచారు. పట్టభద్రుల ఉప ఎన్నికకు ఈ నెల 2న నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల కమిషన్ 9వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించింది. ఈ నెల 25న సాయంత్రం 4 గంటలకు అభ్యర్థుల ప్రచారం ముగిసింది. ఈ ఎన్నికలో 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 2,88,189 మంది పురుషులు, 1,75,645 మంది మహిళలు ఉన్నారు. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 605 పోలింగ్ కేంద్రాల్ని సిద్ధం చేశారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 118, అతి తక్కువగా సిద్దిపేటలో 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,448 మంది పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారుల్ని నియమించారు. ఓటింగ్ సందర్భంగా మద్యం దుకాణాలు బంద్ సహా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నిక బ్యాలెట్ పద్ధతిలో జరగనుంది. ప్రాధాన్యత ఓటు పద్ధతి కాబట్టి ఈవీఎంలను వినియోగించరు. ఓటర్లు పోలింగ్ కేంద్రంలో అధికారులు ఇచ్చిన వైలెట్ రంగు పెన్నుతో తమ ప్రాధాన్యతను టిక్ చేయాలి. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఎడమ చేతి చూపుడు వేలికి సిరా వేసినందున ఈ ఎన్నికల్లో ఎడమ చేయి మధ్య వేలికి పెట్టనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటాకు ఓటు వేయడానికి అవకాశం ఉండదు. ఎండ తీవ్రత ఉంటే షామియానా, కుర్చీలు, మంచినీటి వసతి ఏర్పాటు చేయాలని పోలింగ్ అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. ఒకవేళ వర్షం పడితే పోలింగ్ తో పాటు బ్యాలెట్ పత్రాల రవాణా సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఓటేసేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ సెలవిచ్చారు. ప్రైవేటు కార్యాలయాల సిబ్బంది ఓటేసేందుకు యాజమాన్యాలు సహకరించాలని, షిఫ్టుల సర్దుబాటు ఆలస్యంగా వచ్చేందుకు లేదా మధ్యలో వెళ్లి ఓటేసేందుకు అనుమతివ్వాలని సీఈఓ వికాస్ రాజ్ కోరారు. లోక్సభ ఫలితాలు వెల్లడైన మరుసటి రోజు అంటే జూన్ 5న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. జూన్ 4న లోక్సభ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసినట్లు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపారు. ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి మొదటి విడతన శిక్షణ రేపటితో ముగుస్తుందన్నారు.
కేంద్ర పరిశీలకులు వచ్చిన తర్వాత రెండో విడత శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. కేంద్ర ఎన్నికల సీనియర్ ఉప ప్రధానాధికారి నితీష్ కుమార్ వ్యాస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఈఓ ఈ వివరాలను వెల్లడించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. పోలింగ్ కేంద్రాల లోపల కేంద్ర సాయుధ బలగాలను వినియోగిస్తామని వికాస్ రాజ్ తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సీసీ కెమెరాలు, జనరేటర్లు, నిరంతర విద్యుత్ సరఫరా, అగ్నిమాపక యంత్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 34 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపునకు మొత్తం 1855 కౌంటింగ్ టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపునకు మరో 276 టేబుల్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లో ప్రతి రౌండ్కు డేటా ఎంట్రీ చేస్తారని వివరించారు. తెలంగాణకు 47 మంది పరిశీలకులను నియమించినట్లు కేంద్ర ఎన్నికల ఉప ప్రధానాధికారి వ్యాస్ తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని వ్యాస్ సూచించారు. ఏమాత్రం పొరపాట్లు జరిగినా దాని ప్రభావం, పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని ఎంఎం కీరవాణి స్టూడియోను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. జయ జయ హే తెలంగాణ గేయాన్ని స్వల్ప మార్పులు చేస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించి కవి అందశ్రీ, సంగీత దర్శకులు ఎంఎం కీరవాణితో చర్చించేందుకు సీఎం స్టూడియోకు వెళ్లారు. గేయంలో అన్ని జిల్లాల ప్రస్తావనతో పాటు మరికొన్ని అంశాలు ఏ స్థానంలో ఉండాలి అన్న దానిపై చర్చించారు. గేయం మొత్తం నిడివి 13 నిమిషాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిని తగ్గించి 2 నుంచి 3 నిమిషాలు నిడివి ఉండేట్లు, అందులో ముఖ్యమైన అంశాలు ఉండేట్లు కూర్పు చేస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చేది ఎన్డీఏ సర్కారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. పీటీఐ వార్తా సంస్థతో జరిగిన ముఖాముఖిలో మాట్లాడిన అమిత్ షా ఏపీలో తాము దాదాపు 17 లోక్సభ స్థానాలను గెలుచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. సార్వత్రిక సమరంలో దేశవ్యాప్తంగా 400కు పైగా సీట్లు సాధిస్తామన్నారు. భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే కాకుండా విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ ఈ దఫా తమకు మెరుగైన ఫలితాలు వస్తాయని షా ధీమాగా పేర్కొన్నారు. ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్లోనూ ఈ దఫా కమలదళం ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు. ఈసారి అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ల కాలంలో విస్తృత సంప్రదింపుల అనంతరం దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి యూసీసీ తాము అమలు చేయనున్నట్లు షా చెప్పారు. యూసీసీని అమల్లోకి తీసుకురావాల్సిన బాధ్యతను రాజ్యాంగ నిర్మాతలు, పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభల భుజస్కంధాలపై ఉంచారని షా పేర్కొన్నారు. రాజ్యాంగ పరిషత్ నిర్దేశించిన మూల సూత్రాల్లో యూసీసీ కూడా ఉందని చెప్పారు. తమ సర్కారు మూడోసారి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి వచ్చే 5 ఏళ్లలో యూసీసీని అమల్లోకి తీసుకొస్తుందని స్పష్టం చేశారు. సాయుధ బలగాల్లో నియామకం కోసం మోదీ సర్కార్ తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండడాన్ని షా తప్పుపట్టారు. అగ్నిపథ్ కంటే ఆకర్షణీయ పథకం యువతకు ఇంకొకటి ఉండదన్నారు. విశాఖ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్కు లీగల్ నోటీసులు జారీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. 2 రోజులుగా అసత్య, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో త్వరలో కార్పొరేటర్ మూర్తి యాదవ్కు లీగల్ నోటీసు జారీ చేయనున్నట్లు తెలిపింది. నిరాధార ఆరోపణలు వాస్తవం కాదని ఇప్పటికే ఖండిస్తూ పత్రికాముఖంగా ప్రకటన జారీ చేసినా మరోమారు అవే ఆరోపణలు మూర్తి యాదవ్ చేశారని సిఎస్ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ మూర్తి యాదవ్పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణులను సంప్రదించినట్లు సిఎస్ పేర్కొన్నారు. త్వరలోనే కార్పొరేటర్ మూర్తి యాదవ్కు లీగల్ నోటీసు జారీ చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం తెలిపింది. అమరావతి నుంచి సిఆర్డీఏ అనుమతులు లేకుండా భూగర్భ విద్యుత్ కేబుళ్లను అనకాపల్లి జిల్లా అచ్యుతాపురానికి తరలించడంలో మేఘా ఇంజనీరింగ్ సంస్థ మాయాజాలం బయటపడింది. రాజధాని ప్రాంతంలోని లింగాయపాలెం నుంచి అచ్యుతాపురం సెజ్ మేఘా సంస్థ నిర్మించబోయే 400 కిలోవాట్ల విద్యుత్ ఉపకేంద్రానికి 220 కిలోవాట్ల విద్యుత్ కేబుళ్ల బండిలను వారం రోజులుగా తరలిస్తున్నారు. ఇవి ఇక్కడకు చేరుకుంటున్నాయి. ఈ కేబుళ్ల తరలింపునకు సంబంధించి గతేడాది అక్టోబర్లోనే ట్రాన్స్కో నుంచి అనుమతులు తీసుకుని ఎన్నికల సమయంలో గుట్టుగా తరలించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైకాపా సర్కార్ కొలువుదీరిన తర్వాత అమరావతిలో పనులన్నీ నిలిచిపోయాయి. అక్కడి నుంచి నిర్మాణ సామాగ్రిని ఒక్కొక్కడిగా తరలించేస్తున్నారు. అందులో భాగంగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ భూగర్భ విద్యుత్ లైన్ల కోసం తెచ్చిన కేబుళ్లను అచ్యుతాపురం సెస్కు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. అయితే సామాగ్రిని తరలించడం వెనుక వైకాపా పెద్దలున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి నివాసంలో సీఎంతో భేటీ అయిన బాలకృష్ణ పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బాలకృష్ణ రెండోసారి కలిశారు. వీరిరువురు మధ్య తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో అకాల వర్షాలు, భారీ ఈదురుగాలుల కారణంగా జరిగిన ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 13కు పెరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రెమాల్ తుపాను ప్రభావం ప్రజలను అతలాకుతలం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారిగా ఈదురుగాలులు, రాళ్ల వానతో జనజీవనం స్తంభించింది. ఒక్క నాగర్ కర్నూలు జిల్లాలోనే వర్ష బీభత్సానికి వేర్వేరు చోట్ల 7 మృత్యువాత పడ్డారు. తాడూరు శివారు ఇంద్రకాల్ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్మాణంలో ఉన్న షెడ్డు కూలి 4 మృతి చెందారు. ఘటనలో మరో 4 గాయపడ్డారు. తెలకపల్లి మండల శివారులో పిడుగుపడి లక్ష్మణ్ అనే 13 ఏండ్ల బాలుడు చనిపోయాడు. తిమ్మాజీపేట మండలం మారేపల్లిలో వ్యవసాయ క్షేత్రం వద్ద పొలం పనులు చేస్తున్న కుమ్మరి వెంకటయ్య అనే రైతు మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో ఈదురుగాలులకు కోళ్ల ఫారం గోడ కూలి 2 మృతి చెందారు. మరో 4 గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. మేడ్చల్ జిల్లా కీసర మండలంలో చెట్టు విరిగి ద్విచక్ర వాహనంపై పడటంతో దానిపై ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం ఉంజుపల్లి వద్ద ట్రాక్టర్పై చెట్టుపడి 5 మందికి గాయాలు కాగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. రెమాల్ తుపాను తాటికి పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు ముంచెత్తాయి. గంటకు దాదాపు 135 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీస్తుండటంతో పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాల ధాటికి పలుచోట్ల వరదలు సంభవించాయి. దక్షిణ 24 పరగనాల జిల్లాలోని గోసాబాలో ఇంటి పైకప్పు కూలడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ముందస్తు జాగ్రత్తగా అధికారులు దాదాపు 1,00,000 మందిని తీర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీర ప్రాంతాల్లో వరదలు సంభవించే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయక బృందాలను సిద్ధం చేశారు. అమెరికాను శక్తివంతమైన టోర్నడోలు కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా టెక్సాస్, ఓక్లహోమా, ఆర్కాన్సాస్లలో పరిస్థితులు దారుణంగా మారాయి. టోర్నడోల ధాటికి ఇప్పటి వరకు 15 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. టెక్సాస్లో ఓక్లహామా సరిహద్దుకు సమీపంలోని గ్రామీణ ప్రాంతాల్లో టోర్నడో బీభత్సానికి 2 చిన్నారులు సహా 7 మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. భీకర గాలుల విధ్వంసానికి అనేక చోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి. పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలాయి. వేలాది సముదాయాలకు విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. చెట్లు, విద్యుత్ లైన్లు కూలిపోవడంతో పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. డల్లాస్, డెంటన్ తదితర చోట్ల ఏర్పడిన టోర్నడోల ధాటికి అనేక వాహనాలు తిరగబడ్డాయి. దీంతో రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పశ్చిమ టెక్సాస్, న్యూ మెక్సికో, అరిజోనా, కొలరాడో, ఓక్లహోమాలోని కొన్ని ప్రాంతాల్లో కార్చిచ్చులు ఏర్పడే ప్రమాదం ఉందనే హెచ్చరికలు జారీ అయ్యాయి. సైనిక దళాల అధిపతి జనరల్ మనోజ్ పాండే సర్వీసును కేంద్ర ప్రభుత్వం 1 నెల పొడిగించింది. జనరల్ పాండే ఈ నెల 31న పదవీ విరమణ చేయనుండగా జూన్ 30 వరకు పొడిగించేందుకు నియామకాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. జనరల్ మనోజ్ పాండే 1982 డిసెంబర్లో సైన్యంలో చేరారు. 2022 ఏప్రిల్ 18 నుంచి సైనిక దళాల అధిపతిగా పనిచేస్తున్నారు. గుజరాత్ రాజ్కోట్లో 9 మంది చిన్నారులు సహా 28 మంది మృతికి కారణమైన టీఆర్పీ గేమింగ్ జోన్ నిర్వహణకు అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు లేవని తేలింది. వారాంత డిస్కౌంట్ ఆఫర్ పేరుతో ₹99కే టికెట్ అందించడంతో సందర్శకులు భారీగా తరలివచ్చినట్లు సమాచారం. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాతులను పరామర్శించారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో వాటిని క్లెయిమ్ చేసిన బంధువుల DNA నమూనాల సేకరణ ప్రక్రియ పూర్తయినట్లు పోలీసులు తెలిపారు. గుజరాత్ హోంమంత్రి హర్ష సంఘ్వి కేసును దర్యాప్తు చేస్తున్న సిట్తో పాటు స్థానిక పరిపాలన అధికారులతో భేటీ అయ్యారు. 72 గంటల్లో నివేదిక అందించాలని సిట్ను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స కోసం రాజ్కోట్ ఎయిమ్స్లో 30 ICU పడకలను సిద్ధం చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనసుఖ్ మాండవీయ తెలిపారు. గేమ్ జోన్ భాగస్వామ్యులు 6గురిపై కేసు పెట్టిన పోలీసులు యువరాజ్ సింగ్ సోలంకి, మేనేజర్ నితిన్ జైన్లను అరెస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు 4 లక్షలు, గాయపడిన వారికి 50,000 పరిహారాన్ని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్పై హమాస్ చేసిన దాడికి ప్రతీకారంగా ఆ దేశ సైన్యం గాజా నగరంపై బాంబుల వర్షం కురిపించింది. దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు 35 మంది పాలస్తీనియన్లు మరణించారు. నివాసితులు ఉంటున్న గుడారాలపై వరుస బాంబు దాడులు జరిగాయని గాజా వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ దాడుల్లో పలువురు గాయపడినట్లు తెలిపింది. దాడి జరిగిన ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అటు ఈ దాడిని ఇజ్రాయెల్ ఖండించింది.
ఐపీఎల్ 17వ సీజన్ విజేతగా కోల్కతా నైట్ రైడర్స్ నిలిచింది. చెన్నై వేదికగా జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన కోల్కతా ముచ్చటగా మూడోసారి టైటిల్ను సొంతం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. ఈ సీజన్లో విధ్వంసకర బ్యాటింగ్తో అదరగొట్టిన హైదరాబాద్ బ్యాటర్లు తుది పోరులో పూర్తిగా తేలిపోయారు. కోల్కతా బౌలర్ల దాటికి ఏకంగా 7 హైదరాబాద్ బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. కమిన్స్ 24, మార్క్రమ్ 20, క్లాసెన్ 16, నితీష్ రెడ్డి 13 పరుగులు మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. రసెల్ 3 వికెట్లు పడగొట్టగా మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా చెరో 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి, నరైన్, వైభవ్ అరోరా తలో వికెట్ తీశారు. అనంతరం 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోల్కతా కేవలం 10.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించి ట్రోఫీని ముద్దాడింది.